మీడియా మిత్రులకు నమస్కారం. గౌరవ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య గారు నిన్నగాక మొన్న అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ మోడీ గారు రాకముందుకు కాంగ్రెస్ ప్రధానం చేసినటువంటి అప్పు 55 లక్షల కోట్లు, కానీ మోడీ గారు వచ్చాక 130 లక్షల కోట్లు అని పేర్కొనడం జరిగింది. దాంతోపాటు దేశాన్ని అమ్మేస్తున్నారా అని చెప్పేసి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారు, మీరు ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివి పాపం అబాసపాలే విధంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకంటే 2014 కంటే ముందు భారతదేశ జీడీపీ ఎంత, ఇప్పుడున్న జీడీపీ ఎంత? 113 లక్షల కోట్లు అప్పుడు, ఇప్పుడు 272 లక్షల కోట్లు. జీడీపీ అంటే కనీసం నీకు అదని తెలుసా? ఒక ప్రపంచ నేత పైన నువ్వు రాలేసి ఏదో నేను పెద్ద మాట్లాడినా నాకు మంత్రి పదవి వస్తాయని చెప్పేసి ఈ రోజు లాలూచి రాజకీయం చేస్తా ఉన్నట్టు కనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే ముందుగా సొంత కాన్స్టిట్యున్సీలో యాదగూడ పట్టణంలో ఒక 24 గంటల ఎంబీబీఎస్ డాక్టర్ ఒక ప్రభుత్వ హాస్పిటల్ లేదు. ఫస్ట్ దానికి సిగ్గు తెచ్చుకో. దాంతో పాటు బడ్జెట్ కాంట్రాక్టర్లు తట్టపట్ట చదువుకుని వెళ్ళిపోతున్నారు బిల్లులు రాకుండా. నీ కాన్స్టిట్యున్సీలో పంట పొలాల్లో నీళ్లు లేక రైతులు అన్నమో రామచంద్రని బాధపడుతున్నారు. పంట పొలాలు పూర్తిగా ఎండిపోయినాయి. కరెంటు సప్లై లేదు. స్కూల్ విద్యార్థులు వంటశాలలో గదిలే మా కుక్క టౌన్ లో వంటశాల గదిలో రేపుల కింద వంటలు చేస్తారు. ఇవన్నీ మర్చిపోయి నేనేదో పొడి చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పేసి మోడీ గారి పైన మీరు వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గుచేయదు. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన బీసీ బిల్లు, బీసీ ఏదైతే నివేదిక ఉందో, సర్వే ఉందో, తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని చర్చలు ఎందుకున్నాయని ఒక్క క్రిస్టియన్ లేడని చెప్పేసి మీరు పేర్కొని మా బీసీలకు ఇబ్బంది పెట్టే విధంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారు. మరి ఒక్క క్రిస్టియన్ లేనప్పుడు మరి ఇన్ని చర్చలు ఎందుకున్నాయి? కాబట్టి మీరు ఏదైతే బీసీ కులగానే ఏదైతే చేసారో అది పూర్తిగా తప్పుడు నివేదిక. నేను దాన్ని వ్యతిరేకిస్తలేము. కాకపోతే మీరు చేసే విధానంలో మాత్రం పొరపాటు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతో పాటు బేషరతుగా ఫస్ట్ మీరు మోడీ గారి పైన ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడారో వాటిని బేషరతుగా మీరు క్షమాపణ కోరాలి. అది లేని పక్షంలో ఆరే కాన్స్టిట్యూన్స్ లో మీరు తిరగనేయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.